వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి ఎస్ఐ శ్రీకాంత్ ఓవర్ యాక్షన్ చేశారు. వరంగల్ పోర్ట్ రోడ్డులో ఓ రెస్టారెంట్ నిర్వాహకులపై ఎస్ఐ శ్రీకాంత్ చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎస్ఐ శ్రీకాంత్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనతో అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి ఎస్ఐ శ్రీకాంత్ ఓవర్ యాక్షన్ చేశారు. వరంగల్ పోర్ట్ రోడ్డులోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులపై ఎస్ఐ శ్రీకాంత్ చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎస్ఐ శ్రీకాంత్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనతో అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. వరంగల్ జిల్లాలో అర్ధరాత్రి ఎస్ఐ శ్రీకాంత్ ఓవర్ యాక్షన్ చేశారు. వరంగల్ పోర్ట్ రోడ్డులో ఓ రెస్టారెంట్ నిర్వాహకులపై ఎస్ఐ శ్రీకాంత్ చేయి చేసుకున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఎస్ఐ శ్రీకాంత్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనతో అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఈ అంశంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి ఫోన్లో అందుబాటులో ఉన్నారు. తిరుపతి, చెప్పండి. వరంగల్ జిల్లా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీకాంత్ ఓవర్ యాక్షన్ వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి రెస్టారెంట్ నిర్వాహకులపై దాడి చేసినట్టుగా సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డ్ పరిస్థితి కనబడుతుంది. రెస్టారెంట్ నిర్వహించినటువంటి వృద్ధ మహిళపై దాడి చేసినట్టుగా బాధితురాలు కావచ్చు, వారి కొడుకు, వారంతా ఎస్ఐ శ్రీకాంత్ పై ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అమర్యాదగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ ఎస్ఐ శ్రీకాంత్ దాడి చేశారంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది. ప్రజెంట్ మిల్స్ కాలనీ పిఎస్ లో ఎస్ఐ శ్రీకాంత్ పై బాధితులు ఫిర్యాదు చేసినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. నిన్న అర్ధరాత్రి ఆ సమయంలో ఆ రెస్టారెంట్ కు వచ్చి ఆ రెస్టారెంట్ సంబంధించినటువంటి గ్యాస్ సిలిండర్ తీస్తుండగా ఎందుకు తీస్తున్నారని నిర్వాహకులు ఎస్ఐ శ్రీకాంత్ ను అడిగారు. దీంతో అమర్యాదగా ప్రవర్తించి దుర్భాషలాడుతూ మహిళపై దాడి చేసినటువంటి ఆ దృశ్యాలు రికార్డు అయిన పరిస్థితి కనబడుతుంది. తనపై కూడా దాడి చేశారని మహిళ కొడుకు కూడా ఆరోపిస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఓవర్ యాక్షన్ సంబంధించినటువంటి డిస్కషన్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే వాళ్ళు ఎస్హెచ్ఓ మిల్స్ కాలనీ ఎస్హెచ్ఓకు ఫిర్యాదు చేశారు. ఒక దళిత మహిళ అయినటువంటి నన్ను విచక్షణ రహితంగా కొట్టి అసభ్యంగా పదజాలంతో తిట్టి నాపై అసభ్యంగా ప్రవర్తించారని ఎస్హెచ్ఓకు బాధిత మహిళ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, చూస్తా, మీ పని పడతా, మిమ్మల్ని వదిలిపెట్టనంటూ ఎస్ఐ హెచ్చరించినట్టుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐ శ్రీకాంత్ ఓవర్ యాక్షన్ పై ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఈ అంశానికి సంబంధించి ఎస్ఐ శ్రీకాంత్ ఎటువంటి వివరణ ఇస్తారో. షాయిదా. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.